వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కేసుల నుంచి తప్పించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలుగా ఉంది. కొంతకాలం జైలు జీవితం కూడా గడిపింది. ఈ ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ వేసింది. శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టేసింది. అయితే శ్రీలక్ష్మి హైకోర్టుకి వెళ్ళింది. 2022లో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి ఈ కేసు నుంచి విముక్తి కలిగించింది. ఈ కేసుతో శ్రీలక్ష్మికి ఎలాంటి సంబంధం లేదని శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను ఆమోదించింది తెలంగాణ హైకోర్టు. అయితే దీని మీద సిబిఐ వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మా వాదన వినకుండానే తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేసింది ఈ కేసు నుంచి అని సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. సిబిఐ వాదనలు విన్న తర్వాత కింది కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకే పంపింది ఈ కేసుని, తెలంగాణ హైకోర్టుకి. 3 నెలల్లోపు ఈ కేసును క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే సిబిఐ కోర్టు ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో 4 నిందితులకి 7 ఏళ్లు జైలు శిక్ష వేసింది. ఇప్పుడు హైకోర్టులో జరుగుతున్న విచారణలో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ని హైకోర్టు ఆమోదించకపోతే ఈ కేసులో నిందితురాలుగా శ్రీలక్ష్మి సిబిఐ కోర్టు విచారణను ఎదుర్కోవాలి. ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించి 5గురికి శిక్షలు పడ్డాయి. కాబట్టి శ్రీలక్ష్మికి కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. అందుకే శ్రీలక్ష్మి ఇప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. కేసు విచారణ జాప్యం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రతి వాయిదాకు ఒక కొత్త న్యాయవాది వచ్చి ఈ కేసులో వాదనలు వినిపించడానికి గడువు అడుగుతున్నాడు. దీని మీద జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు మొదట లిస్ట్ అయినప్పుడు న్యాయమూర్తి తప్పుకోవాలని కోరారు. లిస్ట్ అయినప్పుడు సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ వచ్చి వాదనలు వినిపించడానికి గడువు కోరారు. ఆ తర్వాత ఇంకో న్యాయవాది వచ్చి వాదనలు వినిపించడానికి గడువు కోరారు. ఇప్పుడు 3వ న్యాయవాదిగా పద్మజ అనే న్యాయవాది వచ్చారు. ఆవిడ మళ్ళీ గడువు కోరారు. దీంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ మొదటేమో అసలు న్యాయమూర్తిని మార్చమన్నారు. ఇప్పుడు తడవకో న్యాయవాది వస్తున్నాడు, ఏంటి తమాషాలను ప్రశ్నించారు. రికార్డులో ఏ న్యాయవాది పేరుందో ఆ న్యాయవాది వచ్చి వాదించాల్సిందే అని మధ్యాహ్నానికి కేసును వాయిదా వేశారు. కేసు వాయిదా వేసిన తర్వాత మధ్యాహ్నం పివి రవిశంకర్ వచ్చి శ్రీలక్ష్మి తరపున వాదనలు వినిపించారు. ఆయన కూడా వాదనలు వినిపించాల, గడువు కోరారు. దీంతో బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఏమో 3 నెలల్లో ఈ కేసు విషయం ఏదో ఒకటి తేల్చేయమని చెప్తా ఉంటే, ఉత్తర్వులు జారీ చేయమని చెప్తా ఉంటే మీరు పదే గడువు కోరటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించి జూలై 1కి వాయిదా వేశారు. ఆ రోజు వాదనలు వినిపించకపోతే ఆర్డర్స్ పాస్ చేస్తామని హెచ్చరించారు. అయితే శిక్ష పడుతుందనే భయంతోనే శ్రీలక్ష్మి జాప్యం చేసే ఎత్తుగడలకు పాల్పడతా ఉందని న్యాయవాద వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.